విఘ్న గణేష వైష్ణవులకి స్వాగతం. ఈరోజు కర్రీ ఏంటంటే ములక్కాయ పప్పుచారు. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదండి, పప్పు ఉడికిపోయింది. పప్పును మ్యాష్ చేసుకొని దానికి కావాల్సిన చిన్న సాంబారు ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు చిన్నవి, 2 టమాటా, 3 పచ్చిమిర్చి. ఇందులో అనపకాయ ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేదు, నేను వేసుకోవట్లేదు అన్నట్టు. సరేనా? దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుచారులో ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కాడలతోనే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పసుపు 1 స్పూను, కారం 2 స్పూన్లు వేసుకుందాం. 2 స్పూన్లు కారం. నేను గల్లుప్పు వేసుకుంటున్నానండి. తగినంత గల్లుప్పు, సరిపోతే తర్వాత వేసుకుందాం. పిండి పెట్టుకున్న చింతపులుసు, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలన్నట్టు. బాగా ములక్కాళ్ళు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు మొత్తం